ఈ 5 సంవత్సరాల్లో ఇవి కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వేరు వేరు బ్రాండ్ల పేర్లు పెట్టేసి వీటిని అన్నిటి కూడా కొల్లగొట్టుకుని బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మరి ఆ బీర్లన్నీ కూడా పనికిరాని బూమ్ బూమ్ మీరందరూ కూడా మన అధ్యక్ష ఒక రాజా మాస్టర్ అని చెప్పి ఒక డాన్స్ మాస్టర్ కూడా ఇదిగో బూమ్ బూమ్ బీర్ తాగుతున్నా తేడాగా ఉందన్నాడు 2 రోజులు చచ్చిపోయాడు అధ్యక్ష ఆయన ఆ వీడియో కూడా మనం ఆ రోజున చెప్పడం జరిగింది. నేను తాగుతున్నాను, ఆంధ్ర వస్తే ఇంతకంటే నాకు వేరే దొరకట్లేదు కాబట్టి తాగుతున్నాను కాబట్టి నాకు ఏదైనా జరగవచ్చు అన్నాడు. 3 రోజులు అలాగే చనిపోవడం జరిగింది అధ్యక్ష. ఇలాంటివి చాలా చెప్పుకోలేనటువంటి దారుణాలు చాలా జరిగినాయి అధ్యక్ష. ఇలాంటిది బీర్ సేల్ కూడా పడిపోయింది అధ్యక్ష. 50% సేల్ 2018-19 లాస్ట్లో చూసుకున్నట్టయితే ఉన్న సేల్కి ఇప్పుడు ఉన్నటువంటి సేల్ 50% పడిపోయింది. ఎందుకంటే యువత ఎక్కువగా బీర్ని లైక్ చేస్తారు అధ్యక్ష. అది ఆ బీర్ని వీళ్ళు చేయటం వల్ల అంటే రేటు పెంచేశారు, 250-300 రూపాయల రేట్లు పెంచేయటం వల్ల ఆ బీర్ తాగలేక గంజాయి మీద పడిపోయారు అధ్యక్ష యువత అంతా. మొత్తం ఆ గంజాయి మీదకి వెళ్ళిపోవడం వల్ల టోటల్ యూత్ అంతా వాళ్ళ ఆరోగ్యాలు పోయినాయి, కుటుంబాలు పోతున్నాయి, మొత్తం దారుణాలు పెరిగిపోతున్నాయి, క్రైమ్ పెరిగిపోయింది. ఇవన్నీ కూడా మరి బీర్ వల్ల జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయంలో చాలా డీటెయిల్గా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. బ్రెవరీని కానీ డిస్టిలరీని కానీ వాళ్ళు కబ్జా చేసేసారు అధ్యక్ష. ఆ డిస్టిలరీలో వాటన్నిటి కూడా కబ్జా చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి కొత్త బ్రాండ్ సృష్టించి అవన్నీ కూడా కెమికల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి లాగేసుకుని ఆ వ్యవస్థనంతా వాళ్ళ చేతుల్లోకి లాగేసుకుని వాళ్ళు చెప్పినటువంటి బ్రాండ్లే షాపులు అమ్మాలి, గవర్నమెంట్ అవుట్లెట్స్. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, నేను రాబోయే కాలంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఊరు వెళ్ళినప్పుడు. కానీ అది చెప్పకుండా గవర్నమెంట్ వచ్చిన వెంటనే దశల వారీగా నేను మద్య నిషేధం చేస్తానని చెప్పారు. దశల వారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పి రేట్లు పెంచితే తాగడం తగ్గిస్తారు, కేవలం 5 స్టార్ హోటల్స్కి పరిమితం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష.